నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. నవమాసాలు మోసి రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన తల్లి, అడుగడుగున అండగా ఉంటూ సమాజంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకునే తండ్రి వీళ్ళేనా? కాటికి పోయే వయసొచ్చినా బుద్ధి మారకుండా మనవరాలి ప్రాణం తీయడానికి వెనుకాడని ఒక తాత. వీళ్ళంతా కలిసి ఒకే ఒక్క ప్రాణాన్ని నిలువునా బలి తీసుకున్నారు. ఎందుకో తెలుసా? కేవలం సమాజంలో వాళ్ళ పరువు పోతుందట. I am Harini. My age is 24. I am dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్కి మా పేరెంట్స్ ఓకే లేరు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also. Last year in the శ్రీకాకుళం నన్ను 2 months లాక్ చేశారు కూడా. లైక్ బయటికి వెళ్తే నీ పని చెప్తాము అన్నట్టు. సో ఎలాగో ఒకలాగా హైదరాబాద్కి వచ్చాం. పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా నేను బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపిఆర్లో ఉంటాం. బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం టెక్కలి మండల్, లింగాలవలస పంచాయత్, సొర్లిగాం విలేజ్. మా డాడీ వాళ్ళ విలేజ్. ఎక్కడైతే నన్ను లాస్ట్ ఇయర్ లాకప్ చేశారో పలాస మండలం, బ్రాహ్మణ్తర్లా విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో పోలీస్ నేను కనుక రిటర్న్ రాలేకపోతే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇట్ మీన్స్ దే ఆర్ ఫిజికలీ అబ్యూసింగ్ మీ ఆర్ they are illegally confining me. సో దిస్ వీడియో ఎందుకు అంటే, ఇప్పుడు కూడా నేను స్టేషన్కి వచ్చి ఇది చెప్పలేను. ఇంకొక ఫ్యూ అవర్స్లో ఐ హ్యావ్ టు బోర్డ్ ఆన్ టు ది ట్రైన్. సో ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వీడియో ఐఎమ్ సెండింగ్ టు మై ఫ్రెండ్ so that if something happens to me, if there is no response from me, my phone switched off or I could not contact back. రిజర్వేషన్ నాకు 4th రోజు జరిగింది. ఈ 5th లోపల నేను ఇక్కడికి రాలేదు అంటే, నా ఫోన్ కలవట్లేదు అంటే సంథింగ్ సివియర్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అని అర్థం. సో ప్లీజ్ టేక్ యాక్షన్. దిస్ వీడియో ఈజ్ ద ప్రూఫ్. ఇఫ్ యూ గో అండ్ సీన్ ది బాలానగర్ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ ఒకసారి నేను కంప్లైంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చాను. సో దాట్స్ ఆల్. వాళ్ళ మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను. మీ మీద, పోలీస్ మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఆడపిల్ల చనిపోతే ఏడ్చే తల్లిదండ్రులను చూసాం. కానీ తామే చంపి గుండెపోటు అంటూ ఊరంతా అబద్ధాలు చెప్పి అర్ధరాత్రి చీకట్లోనే శవాన్ని తగలబెట్టేసిన కసాయిల గురించి ఎప్పుడైనా విన్నారా? శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో జరిగిన ఈ ఘోరం చూస్తే అడవి మృగాలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి. దుంపల హరిణి, వయసు కేవలం 24 ఏళ్లు. ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన గ్రూప్ 1 అభ్యర్థిని, ఒక భవిష్యత్తు ఉన్న ఐఏఎస్ లేదా డిఎస్పీ అవ్వాల్సిన అమ్మాయి తన జీవితంపై తనకు నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా? నచ్చని పెళ్లి నుంచి విడాకులు తీసుకొని నచ్చిన వ్యక్తితో బతకాలనుకోవడం అంత పెద్ద పాపమా? కానీ కన్న వాళ్లకు కూతురు భవిష్యత్తు కంటే సొసైటీలో వాళ్ళ పరువే ముఖ్యం అనిపించింది. హైదరాబాద్లో ఉన్న కూతుర్ని ప్లాన్ ప్రకారం సొంత ఊరు పిలిపించారు. తనను చంపేస్తారని ఆ అమాయకురాలికి ముందే తెలిసింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! కన్నవారి దగ్గరకు వెళ్తూ వాళ్ళే తనను చంపేస్తారేమో అన్న భయంతో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. టెక్కలి వెళ్లే ముందు హరిని రికార్డ్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి, గుండె తరుక్కుపోతుంది. ఆ వీడియోలో భయం ఉంది, కానీ అంతకంటే ఎక్కువగా కన్నవారిపై నమ్మకం లేని ఒక నిస్సహాయత ఉంది. ఆ వీడియోని శక్తి యాప్ ద్వారా పోలీసులకు పంపింది. కానీ ఇక్కడే మన వ్యవస్థల దౌర్భాగ్యం బయటపడింది. ఆ రక్షణ యాప్లు ఎవరి కోసం?
బాధితురాలు బతికుండంగా కాపాడాలని టెక్నాలజీ ఎందుకు? దురదృష్టవశాత్తు హరిని ప్రాణాలు పోయాక గాని పోలీసులు ఆ వీడియోను చూడలేదు. ఆమె చనిపోయాక అసలు నిజం వెలుగులోకి వచ్చింది అంటే మన రక్షణ యాప్లు కేవలం శవాలను గుర్తించడానికేనా? బతుకున్నప్పుడు కాపాడలేవా అనే ప్రశ్న ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు కూతుర్ని గొంతు పిసికి చంపేశారు, అంతటితో ఆగలేదు. తమ పాపం ఎక్కడ బయటపడుతుందోనని ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. కూతురు గుండెపోటుతో చనిపోయిందంటూ నమ్మించారు. పోస్ట్ మార్టం చేస్తే నిజాలు బయటపడతాయని, ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారితే జ్వరం వస్తారని అర్ధరాత్రి చీకట్లోనే అంత్యక్రియలు పూర్తి చేసేశారు. సాక్ష్యాలను బూడిద చేసేశామని సంబరపడ్డారు. కానీ హరిని డిజిటల్ రూపంలో వదిలిన మరణ శాసనం ఆ ముగ్గురు కసాయిల గుండెల్లో రైలు పరిగెత్తించింది. స్నేహితుడు అలర్ట్ అవ్వడం, శక్తి యాప్ వీడియో తెక్కాలి పోలీసుల చేతికి చిక్కడంతో తల్లి, తాత, మాజీ భర్త కటకటాల పాలయ్యారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, మానవ సంబంధాలు ఏ దారికి వెళ్తున్నాయి? సమాజంలో 4 గోడల మధ్యలో ఉండే పరువు అనే భ్రమ కోసం నవమాసాలు మోసి కన్న కూతుర్ని చంపేసే స్థాయికి దిగజారిపోయాయా? చదువుకున్న వాళ్ళు కూడా ఇంత అనాగరికంగా ప్రవర్తిస్తుంటే ఇక నైతికత ఎక్కడ ఉంది? హరిని చంపింది కేవలం ఆ ముగ్గురే కాదు, లోకులు ఏమనుకుంటారు అనే ఈ కుళ్ళిన సమాజపు ఆలోచన కూడా. చట్టం వీళ్లకు ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలి. హరిని ఆత్మకు శాంతి కలగాలంటే ఆ పరువు హత్యలనే పిచ్చికి సమాజంలో చరమ గీతం పాడాలి. ఇది ఇవాల్టి సంచలనం. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.